హాయ్ గైస్, నేను మీ కాకినాడ అబ్బాయిని. ఎలా ఉన్నారు? ఈరోజైతే యానా ఈఫిల్ టవర్ సెకండ్ వీడియో అయితే నేను మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్. చూడండి ఫ్రెండ్స్, యానా ఈఫిల్ టవర్ యొక్క బ్లూ ప్రింట్ అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్. దీన్ని అయితే ఎలా తయారు చేద్దాం అనుకున్నారు, బట్ ఇప్పుడు ఎలా ఉందో మీరు చూసారు కదా ఫ్రెండ్స్. బయట దానికి డిఫరెన్స్ ఎలా ఉంది మీరు అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్. ఈఫిల్ టవర్ని మీరు ఎవరితో విజిట్ చేయడానికి వచ్చారు మీరైతే నాకు కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేసుకోండి ఫ్రెండ్. నేను ఇలాంటి మరెన్నో వీడియో చేయడానికి మీ సపోర్ట్ అయితే నాకు కావాలి ఫ్రెండ్స్. మీరు కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇలాంటి మరెన్నో బ్యూటిఫుల్ ప్లేసెస్ తిరిగి మీకు చూపిస్తాను ఫ్రెండ్. ఇప్పుడైతే మనం ఈఫిల్ టవర్కి అయితే 4 బాల్కనీస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీ ఫస్ట్ బాల్కనీకి అయితే నేను తీసుకెళ్తాను. చూడండి, ఫస్ట్ బాల్కనీ దగ్గరికి అయితే మనం వచ్చాం ఫ్రెండ్స్. ఫస్ట్ బాల్కనీ నుంచి బయట వ్యూ ఎలా ఉంది అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ బాల్కనీలోకి వస్తే మీకు వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం వ్యూ చూశారు కదా ఫ్రెండ్స్. ఇంకా కొంచెం వ్యూ పాయింట్ ఎలా ఉందో మీరు చూద్దాం. ఈఫిల్ టవర్ కోసం మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్. మేబీ నేను తీసుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్. ఇప్పుడైతే మనం సెకండ్ బాల్కనీకి అయితే వచ్చాము ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి, సెకండ్ బాల్కనీ అయితే చుట్టూ గ్లాస్ అయితే ఫిక్స్ చేసి అయితే ఉంది. ఇప్పుడు గ్లాస్లోంచి చూసిన కెమెరాలోకి అయితే వ్యూ అయితే సరిగ్గా కనిపించదు, నార్మల్గా అయితే బాగా కనిపిస్తుంది ఫ్రెండ్. ఈ సెకండ్ బాల్కనీలో అయితే అంటే ముందు రన్ చేసినప్పుడు అయితే ఇక్కడ కూల్ డ్రింక్స్ సంథింగ్ అండ్ అమ్మేవారు ఫ్రెండ్స్. వెయిటింగ్ చేయడానికి చైర్స్ సంథింగ్ ఉన్నాయి ఫ్రెండ్స్. బట్ ఇప్పుడైతే ఇక్కడ ఏమీ లేవు. ఇక్కడ వాష్రూమ్స్ క్లీన్ చేయడానికి అయితే క్లీనింగ్, లేదంటే ఇక్కడ చూసుకోవడానికి అయితే ఒక పర్సన్ అయితే లోపల ఉన్నారు. అతను అయితే మీకు వీడియోలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్. చూసారు కదా ఫ్రెండ్స్, సెకండ్ బాల్కనీలో అయితే ఇవే ఉన్నాయి మీకు. సెకండ్ బాల్కనీ నుంచి ఎప్పుడైతే మనం థర్డ్ బాల్కనీకి అయితే వెళ్దాం. మీకు చూపిస్తాను కదా ఫ్రెండ్స్, ఆ పర్సన్ అయితే చూపిస్తాను చూడండి. వ్యూ అయితే నాకు ఇందులోంచి అయితే సరిగ్గా చూడనట్టు అనిపిస్తుంది. చూడొచ్చు, గ్లాస్లోంచి అయితే సరిగ్గా కనిపించట్లేదు. నేనైతే ఇప్పుడు హెల్మెట్ కెమెరా పెట్టి అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను ఫ్రెండ్. బట్ నాకైతే ఏమి గాలి తగలట్లేదు, కొంచెం అన్కంఫర్ట్గా ఉంది. బట్ వీడియో తీయాలని చెప్పి నేను ఇంకా కెమెరాని అయితే హెల్మెట్గా ఫిక్స్ చేస్తున్నాను ఫ్రెండ్. దాంట్లో రెండో సరదా తీరిపోతుంది. ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ లిఫ్ట్ అయితే వర్క్ చేయట్లేదు. ఇది ఒక పెద్ద ప్రాబ్లం అని చెప్పొచ్చు. థర్డ్ బాల్కనీకి అయితే వచ్చాం, బట్ థర్డ్ బాల్కనీ అయితే క్లోజ్ చేసింది. ఫోర్త్ బాల్కనీకి అయితే వెళ్దాం. లిఫ్ట్ వర్క్ చేయకపోవడం వల్ల అయితే ఒక పక్క నుంచి గాలి తగలట్లేదు, చెమటలు కక్కేస్తున్నాయి. ఫోర్త్ బాల్కనీలోకి అయితే వచ్చాక మీకు లవర్స్ అయితే కనిపించారు కదా ఫ్రెండ్స్. వాళ్ళని మనం డిస్టర్బ్ చేయకుండా మన పని అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫోర్త్ బాల్కనీలో అయితే వ్యూ పాయింట్ అయితే బాగుంది. మీకైతే దగ్గర నుంచి అయితే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ పచ్చని పొలాలు, పచ్చని చెట్లు ఇవన్నీ చూడడానికి అయితే టాప్ వ్యూ అయితే చాలా నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఫోర్త్ బాల్కనీలోంచి చూస్తే చుట్టూ సరౌండింగ్స్ ఉన్న వ్యూ పాయింట్ అయితే నాకు నచ్చింది. డ్రోన్ షాట్ తీసుకుంటే మంచి సూపర్ అయితే ఉంటుంది. బట్ మనకైతే డ్రోన్ లేదు, ఫ్యూచర్లో అయితే తీసుకుందాం. ఇప్పుడైతే మనం లాస్ట్ అండ్ ఎండింగ్ బాల్కనీకి అయితే వెళ్దాం. బట్ అక్కడ బాల్కనీ అయితే ఏమి ఉండదు. ఈఫిల్ టవర్ ఎండింగ్ పాయింట్కి అయితే మనం వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచే పైకి వెళ్ళడానికి అయితే మనం ఐరన్ స్టెప్స్ పెట్టి పైకి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా మనం నార్మల్ మెట్ల మీద వచ్చాం కదా ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే ఐరన్ మెట్లు ఉంటాయి, మీకు చూపిస్తాను చూడండి. ఒకవేళ ఇక్కడికి ఎవరైనా వచ్చి ఉద్దేశం ఉంటే లిఫ్ట్ అయితే వర్క్ చేయట్లేదు ప్రజెంట్ ఇక్కడ. ఇప్పుడు ఎవరైనా విజిట్ చేయాలని వచ్చేటంటే లిఫ్ట్ అయితే వర్క్ చేయట్లేదు. మీరైతే మీ స్టామినా పెట్టి ఆధారపడి ఉంటుంది. ఎక్కి తిరగగలం అనుకుంటే రాండి ఫ్రెండ్స్. నాకైతే మొత్తం గాలి తగలలేదు, హెల్మెట్ అయి పెట్టుకోవడం వల్ల నాకైతే పులుసు కారిపోయింది. బట్ నేనైతే మీకోసం అయితే నేను ఈ సాహసం చేసి పైకి అయితే వచ్చాను ఫ్రెండ్. చూడండి ఫ్రెండ్, ఇప్పుడైతే మనం ఈ స్టెప్స్ పెట్టుకుని పైకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. పైకి అయితే వెళ్ళిన తర్వాత అయితే ఇక్కడ నుంచి అయితే టాప్ వ్యూ అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్. మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఎలాగుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్లో ఏమైనా తేడా ఉంటే నేను మార్చుకుంటాను ఫ్రెండ్. చూడండి, ఇప్పుడైతే నేను టాప్ అండ్ బాల్కనీకి అయితే వచ్చాను ఫ్రెండ్. ఈ స్టెప్స్ ఎక్కి కోళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్, కాళ్ళు అయితే పీకేస్తున్నాయి నాకు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది టాప్ వ్యూ అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్. టాప్ వ్యూ నుంచి అయితే చూస్తే గ్లాస్ ఉండడం వల్ల అయితే కొంచెం క్లారిటీ అయితే లేదు. బట్ ఇక్కడ నుంచి చూసిన వ్యూ అయితే బాగుంది వ్యూ పాయింట్.
అదే ఓపెన్ ప్లేస్లో చూస్తే మనం క్లియర్ కట్గా కనిపిస్తుంది బట్టి వీడియో అయితే పర్ఫెక్ట్గా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈఫిల్ టవర్ యొక్క ఈఫిల్ టవర్. దీన్ని అయితే ఈఫిల్ టవర్ని అయితే ఓఎన్జీసీ రిలయన్స్ కంపెనీ ఫండ్తో అయితే రిలయన్స్ కంపెనీ ఇచ్చిన ఫండ్తో అయితే ఇక్కడ గవర్నమెంట్ అయితే నిర్మించింది ఫ్రెండ్స్. ఇది ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ కింద అయితే అవుతును, బట్ దీన్ని ఎందుకైతే ఇలా వదిలేసారో మనకైతే తెలియదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈఫిల్ టవర్ని నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియో చేయడానికి మీ సపోర్ట్ అయితే నాకు కావాలి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ కాకినాడ అబ్బాయిని. మళ్ళీ నెక్స్ట్ రైడ్ మన రాజపాలెం వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. మీరైతే నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రాజపాలెం వాటర్ ఫాల్స్ షార్ట్ వీడియో అయితే మన వీడియోలో అయితే అప్లోడ్ చేశాను. నేనైతే ఈ యానం వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయింది, బట్ నేను రాజపాలెం వాటర్ ఫాల్స్ కట్ట వెళ్ళి వచ్చాను ఫ్రెండ్స్. మీరైతే వీడియోలో రాజపాలెం షార్ట్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది కాబట్టి మీరు వీడియోని చూడండి ఫ్రెండ్స్. ఫుల్ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను ఫాస్ట్గానే. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. నేను మీ కాకినాడ అబ్బాయిని.